నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పరిధిలో గల బెండెచెల్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఈ ఆసుపత్రికి వైద్యులు వారంలో 4 రోజులు కూడా ఇక్కడికి రారని, వివిధ అనారోగ్యాలతో ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి రోగులకు ఆసుపత్రిలో సరైన వైద్యం గాని మందులు గాని సరఫరా చేయడం లేదని రోగులు మరియు ఆ గ్రామ ప్రజలు కలెక్టర్ దృష్టికి తేవడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమంటూ అక్కడి ప్రధాన వైద్యుడు డాక్టర్ ప్రశాంత్ పై మరియు నిర్లక్ష్యపు వైద్యులపై కలెక్టర్ మండిపడుతూ ప్రజలకు సేవ చేయడం వీలు కాకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లండి అంటూ హెచ్చరిస్తూ పిహెచ్సిలోని నిర్లక్ష్య వైద్యులపై తగిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని వెంటనే ఫోన్ ద్వారా నాగర్ కర్నూలు డిఎంహెచ్ఓకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సేవల కోసం వచ్చే ప్రతి రోగికి పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులను సిబ్బందిని ఆదేశిస్తూ ఓపీ నమోదు, ల్యాబొరేటరీ, ఇన్పేషెంట్ వార్డు, ప్రసూతి విభాగం, మందుల పంపిణీ కేంద్రం లాంటి తదితర విభాగాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలిస్తూ రోగులకు అవసరమైన అన్ని పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయా, మందులు సమయానికి అందుతున్నాయా, అలాగే గర్భిణీ స్త్రీలకు అవసరమైన వైద్య పరీక్షలు, ప్రసూతి సేవలు, చిన్నారులకు టీకాలు, సాధారణ రోగులకు చికిత్స ఇలాంటి అంశాలపై రోగులను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అత్యవసర సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి లోపల గాని పరిసరాల్లో గాని పరిశుభ్రతను పాటిస్తూ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని వారిని ఆదేశిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించవలసిన బాధ్యత వైద్యులపై, సిబ్బందిపై ఉందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బస్సు లేదు, మీరు వెళ్ళిపోతే మాకు బస్సు అయితే వెళ్ళవాలి. నాకు వస్తాయి కట్టర్ బయటకు పెట్టే ఇంకో దగ్గర అయితే కొద్దిగా 4 దాటి 4 ఇంటికి వస్తే మాకు బస్సు వెళ్ళిపోతే మేము కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అంటే ఇద్దరు వచ్చేంత ప్రాబ్లం ఏమి ఉండదు కదా. మీ డాక్టర్ ఉండట్లేదని ఇద్దరా లేకపోతే ఏంటి? ఏం లేదు సార్, వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఓపీలో కూడా ఉంటారు.